మెల్లని స్వరము అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదువుతూ ఉన్నారా? ప్రార్థిస్తూ ఉన్నారా? ఒక ఆత్మీయుడికి విజయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రార్థించడం ద్వారానే వస్తుంది. ప్రార్థన అనేది నీకు ఒక ఆయుధం లాంటిది. ప్రార్థన అనేది నీకు ఒక ప్రాకారం లాంటిది. నువ్వు ప్రార్థిస్తూ ఉండగా నీకేం అర్థం కాకపోవచ్చు, కానీ గొప్ప విడుదల, మేలు, అద్భుతాలు జరుగుతాయి. అందుకని ఉదయకాలం లేవగానే మీ జీవితం ప్రారంభంలోనే ప్రార్థనతో మొదలు పెడితే తప్పకుండా నీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు మనం చూడబోతున్నాం. కనుక మీరు ప్రార్థిస్తూ ఉండండి, ఆరాధిస్తూ ఉండండి, ప్రభును స్తుతిస్తూ ఉండండి. ఇంకా ఈరోజు వరకు ఏ బాధ, దుఃఖము, వేదన నిన్ను పట్టి పీడిస్తున్నదేమో, కానీ నీవు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే నీ దుఃఖము, నీ ఒక కన్నీరంతా కూడా నాట్యముగా మార్చబడుతుంది. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు చాలా భయాక్రాంతులై ఆ ఎర్ర సముద్రం ముందు ఇంకా మాకు చనిపోవడమే మార్గం, ఇంకొకటి లేదు అనుకున్నప్పుడు ప్రజలందరూ కూడా భయాక్రాంతులై ఉన్నారు. కానీ మోషే మాత్రం ఆ కర్ర చాపి దేవుని వైపు చూశాడు. ప్రార్థించే వారికి విజయం. నువ్వు ఒక ప్రార్థించే వ్యక్తివైతే నీ కుటుంబానికి, నీ ఒక సంఘానికి, నీ సమాజానికి నీ ద్వారా గొప్ప కార్యములు జరగబోతున్నాయి. అందుకని దేవుని వైపే చూద్దాం, అలసిపోకుండా ఆయన వైపు చూద్దాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడనైన వాగ్దానం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని విడిపించెదను. వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ళ కాల్వల యొద్దకు వారిని నడిపింతును. ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు అంటే, ఏడుస్తూ వచ్చిన వారట ప్రార్థిస్తూ ఉంటారట. ప్రార్థించిన వారిని ఎక్కడికి నడిపిస్తాడట అంటే నీటి కాలువల యొద్దకు నడిపిస్తాడట. చూడండి, నీటి కాలువలు అనగానే ఈ వేసవి కాలంలో మనకు తెలుసు, కొంచెము నీరు, చల్లటి నీళ్ళు తాగినా, చల్లటి నీళ్ళు మన ఒంటి మీద పడినా, చల్లటి వాతావరణంలోనికి మనం వెళ్ళినా కూడా అమ్మయ్య అనుకుంటాం. అంటే ఇంకా ఎంతో మన జీవితంలో, మన శరీరంలో ఎంతో అలసట తీరినట్టుగా అనిపిస్తుంది. అంటే ప్రభు కూడా అంటున్నాడు, నీటి కాల్వల యొద్దకు నడిపిస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డ ఈరోజు భయముతో, బాధతో, వేదనతో, అప్పు భారముతో, అనారోగ్యముతో, మరి రకరకాల పరిస్థితులు నిన్ను వేధిస్తూ ఉండొచ్చు, నువ్వు ఏడుస్తూ ఉన్న వ్యక్తిగా ఉండొచ్చు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, నేను మీకు తండ్రిని కానా, మీరు నా జ్యేష్ఠ కుమారులు కారా అని మాట్లాడుతున్నాడు. అంటే తండ్రికి ఒక జ్యేష్ఠ కుమారుడు ఎంత విలువైన వాడో ఈరోజు ప్రభు దృష్టిలో కూడా నువ్వు నాకు చాలా విలువైన వ్యక్తివి, నేను నిన్ను కోరుకుంటున్నాను, నువ్వు నాకు జ్యేష్ఠ కుమారుడివి అంటున్నాడు. నేను నీకు తండ్రిని కానా, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు? నీ తండ్రిని నేను ఉన్నాను కదా. మన తండ్రి ఏం చేశాడండి? శిలువ మీద ప్రతీది కూడా నీకోసం త్యాగం చేశాడు. నీకు సమృద్ధి అయిన దీవెన, ఆశీర్వాదం, మేలు నువ్వు కంట తడి పెట్టకుండా ఆయన కన్నీరు కార్చాడు, ఆయన రక్తమంతా కార్చాడు. ఎందుకోసం అంటే నీ జీవితంలో అద్భుతం జరగాలి, నువ్వు మేలైన జీవితాన్ని అనుభవించాలి, నీటి కాల్వల యొద్ద నువ్వు నిలబడి ఉండాలి, ఆ ఆశీర్వాదం అంతా కూడా నీవు పొందాలని ఆయన గాయములు పడ్డాడు. దేవుని బిడ్డ, ధైర్యముగా ఉండు, ప్రభు వైపు చూస్తూ ఉండండి, ప్రభుతో మాట్లాడుతూ ఉండండి, ఎప్పుడు నిర్లక్ష్యముగా ఉండకండి. ప్రభుతో మాట్లాడుతూ ఒకరోజు విజయము నీదే. తప్పకుండా మన మధ్యలో దేవుడు కార్యం చేయనున్నాడు. కనుక వాగ్దానాన్ని మరలా చదువుతూ ఉండండి, వాగ్దానం నెత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండండి, వాగ్దానం ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి, మంచి కామెంట్ పెడుతూ ఉండండి. మీరు మేము కలిసి ప్రార్థిస్తుండగా ప్రభు మన మధ్యలో అద్భుతమైన కార్యములు చేయబోతున్నాడు. కనుక ధైర్యముగా ఉండండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, స్తోత్రాలు అయ్యా. నీ ప్రియ బిడ్డలు ఎవరు ఏడుస్తూ ఉన్నారో, బాధతో ఉన్నారో, దుఃఖముతో ఉన్నారో, వారి కన్నీరంతా తుడవబడాలి. ప్రభా, ప్రార్థిస్తూ ఉన్న నీ బిడ్డలు నీటి కాల్వల యొద్దకు నడిపించబడాలి.
అద్భుతాలు జరగాలి తండ్రిగా వారి జీవితంలో. ప్రభువా ఒక్కొక్కరి అయ్యా జ్యేష్ఠ కుమారునిలాగా ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క బిడ్డను అయ్యా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అయ్యా దీవించబడాలని ప్రార్థిస్తున్నాం. ఎవరు అనారోగ్యముతో ఉన్నా కూడా అయ్యా నీ గాయపడిన హస్తము ద్వారా ఇప్పుడే స్వస్థత, విడుదల యేసు నామములో కలగాలని ప్రార్థిస్తున్నాం. ప్రభువా చదువుకుంటున్న బిడ్డలకు చక్కటి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని అయ్యా మంచి ఆరోగ్యమును అయ్యా వారిలో ఉన్న భయాన్ని తొలగించండి. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరూ కూడా అయ్యా మంచిగా రాయడానికి కృప చూపించండి, బలమును అనుగ్రహించండి, జ్ఞానాభిషేకముతో నింపమని అయ్యా నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న నీ ప్రియ బిడ్డలందరూ కూడా అయ్యా నీ ఆత్మచేత నింపబడాలి, నీటి కాలువల యుద్ధకు నడిపించబడాలి, అద్భుతాలు జరగాలి. ఈ సంవత్సరం అంతా నీ దయా కిరీటం వారిని అయ్యా ఆవరించి ఉండాలి. మేలుతో, కృపతో నింపమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.